పరిశుద్ధుడును పరమ తండ్రి అయిన ప్రభు యేసు క్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు ధ్యానాంశముగా ఎఫెసీయులకు అపోస్తులుడైన పౌలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. ఎట్లనగా తన ప్రియయందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించడానికి ముందుగానే దేవుని ప్రణాళిక ఉందని ఇక్కడ చెప్పబడుతుంది. జగత్తు పునాది వేయబడక ముందే మనము ఈ లోకంలో క్రీస్తు యొక్క కుమారులుగా ఉండి మరి ఆయన కుమారులుగా స్వీకరించుకు తన దయా సంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిందని చెప్తుంది. ఏ రీతిగా ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ? తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులై ఉండవాలని జగత్తు పునాది వేయక ముందే. అంటే దేవుడు ఈ లోకంలో నువ్వు ఏ రీతిగా జీవించో, లేకపోతే చివరికి దేవుని అడిగి నువ్వు నీ యొక్క పాపాల నుంచి ప్రాయశ్చిత్తం పొందో వాక్యంలో కూడా వివరించిన సంఘటనలు ఉంటాయి. అయితే అసలు దేవుని సంకల్పం ఏంటి? ఈ లోకంలో మనిషి పుట్టినప్పుడు మనము ఆయన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండాలని ఆయన ఎంచుకున్నాడు. ఈ లోకంలో మనం జీవించినప్పుడు పరిశుద్ధులుగా జీవించాలని ఆయన కోరుకున్నాడు, నిర్దోషులుగా ఉండాలని ఎంచుకున్నాడు. కాబట్టి జగత్తు పునాది వేయబడకముందే మనము యేసుక్రీస్తు కుమారులుగా ఆయన అంగీకరించడానికి మనం ఏ రీతిగా జీవించాలని కోరుకున్నాడు? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా. మరి ఇంత ప్రత్యేకమయంగా మనుషులను దేవుడు సృష్టించాడు. అంటే ఏదో లోకంలో చాలామందిని పాపులను, మంచి వాళ్ళను, లేకపోతే చెడు వాళ్ళను ఈ రకంగా సృష్టించి వాళ్ళలో మంచి వాళ్ళని దేవుడు తీసుకుందాం అనుకోలే. అందరిపైన దేవుని యొక్క ప్రేమ కనికరము, అందరిపైన దేవుని యొక్క సంకల్పం అదే. అయితే మనం ఈ లోకంలో పరిశుద్ధులుగా జీవించగలుగుతున్నామా? నిర్దోషులుగా జీవించగలుగుతున్నామా? పరిశుద్ధులుగా జీవించలేనప్పుడు పరిస్థితులు ఏంటి? మరి పరిశుద్ధులుగా జీవించలేని వారి గురించి మరి కీర్తనల గ్రంథము 10వ అధ్యాయంలో మనం చూస్తే, యెహోవా నీవెందుకు దూరముగా నిలుచున్నావు? ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. దుష్టుడు తన మనోబలాశను బట్టి అతిశయపడుతురు, లోబులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడం అనుకుందురు. దేవుడు లేడైన వారు ఎల్లప్పుడూ యోచింతురు, వారు ఎల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరించురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడమని వారు తమ హృదయములో అనుకుందరు. యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని మరువక నీ చేయెత్తుము. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నీ విచారణ చేయవని వారు తమ హృదయములో అనుకునుట ఎలా? దుష్టుల భుజమును విరగొట్టుము, చెడ్డవారి దుష్టత్వమును ఏమీ కనబడకపో వరకు దాన్ని విచారణ చేయము. యెహోవా నిరంతరం రాజై ఉన్నాడు, ఆయన దేశంలో నుండి అన్యజనులు నశించిపోయారు. యెహోవా లోకునికను భయకారకులు కాకుండానట్లు బాధపడి వారి కోరికను నీవు విని ఉన్నావు. తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారికి హృదయమును స్థిరపరిచి చెవియొగ్గి ఆలకించితివి. దుష్టులు ఏ రీతిగా అతిశయించబడుతున్నారు ఈ లోకంలో చూసి మాకేమి జరగదని అనేక రీతులుగా వారు చేస్తున్న క్రియలు, మనుషులు హింసిస్తున్న ప్రక్రియ అంతా కూడా వివరించబడింది. వాళ్ళు అనుకుంటున్నారు, ఎవరేం చేస్తారు, మాకు ఇవన్నీ మేము పొందగలుగుతున్నాము, అనుభవించగలుగుతున్నాము, ఇన్నిటిలోంచి మేము ఉన్నామని. అంటే అక్కడ దేవుని యొక్క బిడ్డల కార్తధ్వని వినబడుతుంది. దేవా లెమ్ము, వారిపైన నీ దండమును ఉంచమని, లేకపోతే వారిని రక్షించమని ఒక మాటలు కూడా వ్రాయబడి ఉన్నవి. అయితే దేవుడు తన బిడ్డలను ఏ రీతిగా రక్షించుకుంటాడో అక్కడ వివరించబడింది. కాబట్టి ఈ లోకంలో దేవుడు ఎంతగానో ప్రేమించి జగత్తు పునాది వేయకముందే నిన్ను తన గ్రంథంలో లిఖించి ఈ లోకంలో పంపిస్తే, లోకంలో ఉన్న వాటిని చూసి నువ్వు గర్వపడి అతిశయించి నువ్వేమి చేసినా ఏం చెల్లిపోతుంది, కాబట్టి నా యొక్క జ్ఞానమును బట్టో, నా యొక్క బలాన్ని బట్టో, అతిశయాన్ని బట్టో నేను జీవిస్తానని జీవించే వారి పట్ల ఏమి జరుగుతుందంటే దేవుని ఉగ్రత కూడా చూపించబడుతుంది. మరి ఇంతగా ప్రేమించిన వారి పట్ల దేవుని ఉగ్రత ఏంటి? మరి దేవుని ఉగ్రతతోనే సరిపాటు పడుతుందంటే అని కాదు. అన్యులు ఏ రీతిగా దేవుని యొక్క క్రియలను హేళన చేస్తూ వారి జీవితాలని గొప్పగా యోచించున్నారో వారికి తగిన రీతిగా దేవుని సమాధానం ఉందని తెలియజేయబడింది. అయితే దేవుని వాక్యము మరి ఏమని వివరించబడుతుందంటే, ఇంతగా
మరి దేవుడు ప్రేమించి ఇచ్చిన వారు ఈ లోకంలో దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేసే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? మరి అటువంటి ప్రక్రియ వచ్చినప్పుడు వారు ఎందుకని అక్కడ దానిలో ప్రలోభపడుతున్నారంటే, అబ్రహాము విషయంలో మనం చూస్తే మరి అబ్రహాముని దేవుడు పిలిచాడు. దేవుని నమ్మి విశ్వసించి ఆయన పిలుపుని అనుసరించి ఆయన వాగ్దాన దేశానికి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. సమస్తాన్ని విడిచి దేవుని మాటానుసారం ఇంతగా నమ్మిన అబ్రహాముకి సంతానం లేదు. సంతానం లేనప్పుడు దేవుడు ఇస్తానన్నాడు. మరి ఇస్తానని చెప్పిన తర్వాత కూడా ఆదికాండం 20వ అధ్యాయం మనం చూస్తే శారాయి ఇంకా మనకేమి సంతానం కలుగుతారు కాబట్టి హగరుతో పొమ్మని చెప్పినప్పుడు అబ్రహాం అప్పటి వరకు దేవుని మీద నిలిచి ఉన్నాడు. శారాయి చెప్పగానే విన్నాడా? మరి శారాయి మాట విని హగరుతో వెళ్ళినప్పుడు ఇష్మాయేలు కన్నాడు. అయితే ఆ యొక్క సమయంలో అబ్రహాంకి చాలా కాలం విశ్వాసంతో ఉన్నాడు. అయితే చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల్లో మనుషులు లేకపోతే మనల్ని ప్రలోభపరిచే సాతాను అనేకమైన శోధనల మధ్యన మనల్ని ఈ లోకంలో ప్రలోభ పెడుతూ ఉంటుంది. చిన్న చిన్న స్వల్పమైన వాటిలో మనము ఎప్పుడైతే ఆపేక్ష చూపిస్తామో, లేకపోతే స్వల్పమైన వాటిలో ఎప్పుడైతే మనము మరల్చుకొని ఆ పనులు చేయటానికి సిద్ధపడతామో మనల్ని మరింతగా వంచే రీతిగా ఉంటుంది. మరింతగా వంచినప్పుడు ఆ పాపములు పడి మరింతగా లేకపోయినప్పుడు దేవుని యొక్క ఉగ్రత ఉంటుందో చెప్పబడింది. కానీ మరి అబ్రహాము రీతిలో అదే జరిగిందా? మరి శారాయి మాట విని హగరుతో వెళ్ళినప్పుడు ఇష్మాయేలు కలిగితే ఏమైంది? దేవుని వాగ్దాన పుత్రుడు అయిన మరి ఇస్సాకు జన్మించిన తర్వాత ఇస్సాకుని గేలి చేసిన సందర్భంలో ఇష్మాయేల్ని అక్కడి నుంచి పంపించవలసిందిగా మరి శారాయి అనటము పంపించవేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం అంతా కూడా దేవుని సంకల్పం జరిగిందా? కాదు. మనుషుల యొక్క ఆపేక్ష వలన, లేకపోతే ఆ యొక్క శారాయికి తలవొగ్గి అబ్రహాము చేసిన ప్రక్రియ వలన మరి వారు అడవులు పాలైపోయారు. అంతటితో అక్కడ ఆగిపోయిందా? దేవుడు అబ్రహామును పరీక్షిస్తున్నాడు. మరి ఏంటి దేవుని సంకల్పాన్ని వీడి చేసిన అబ్రహాము యొక్క విశ్వాసం ఏంటి? మరి 21వ అధ్యాయం మనం చూస్తే, అబ్రహామా, నీకు ఇచ్చిన సంతానమైన ఇస్సాకును మోరియా పర్వతం మీద నాకు బలి ఉన్నప్పుడు అబ్రహాము తీసుకుని వెళ్ళి బలి ఇవ్వడానికి సిద్ధపడి అక్కడికి వెళ్ళిపోయి పై వరకు వెళ్ళి కట్టెలు పేర్చి కత్తి ఎత్తిన సందర్భం అంతా మనము చాలాసార్లు ధ్యానించుకున్నాం. ఆ రీతిగా అబ్రహాము దేవుని యొక్క ఆజ్ఞానుసారము మరి తన యొక్క ప్రియకుమారుడుగా ఇచ్చిన ఇస్సాకుని అప్పటికే ఇష్మాయేలు పంపించేశాడు. ఎవరు లేదు సంతానం, 100 సంవత్సరాలు దాటిపోయింది, ఇక ముందు కలుగుతారని లేదు. దేవుడు వాగ్దాన పుత్రుడిగా ఇచ్చిన ఇస్సాకుని తీసుకొచ్చి బలియమ్మంటే మరి దేవునితో ఎటువంటి వాగ్యుద్ధం చేయలే. నువ్వు ఇచ్చిన కుమారుని రీతికి ఇస్తానను, నువ్వు నాకు ఇచ్చిన మరి వాగ్దానం ఏంటి? నా యొక్క సంతానం ఇసుకరేణు చేస్తానని, నన్ను పెద్దవానిగా చేస్తాను నా సంతానంతో. మరి ఇన్ని చెప్పినా నీవు ఇచ్చిన ఈ యొక్క పుత్రుడిని అడిగితే నేనేం చేయాలి? కాబట్టి అబ్రహాము ఏం చేస్తాడు ఇప్పుడు? మరి దేవునికి తిరుగుబాటు చేయాలి, దేవుని అడగాలి మరి ఇతని ఇస్తే ఏంటని. ఎందుకని? ఇంతకుముందు మరి ఆ శారాయి చెప్పినప్పుడు హగరుతో వెళ్ళి ఇష్మాయేల్ని కన్నాడు కదా, అంటే దేవునికి విరుద్ధమైన క్రియ చేశాడు కదా, ఆ ప్రలోభం పడ్డాడు కదా. ఇప్పుడు పడిన తర్వాత మరి చేయవలసిన క్రియ ఏంటి? ఇస్సాకును కూడా తీసుకెళ్ళిపోతే, అంటే ఒకసారి మనిషి పాపములోకి వెళ్ళినాక లేకపోతే దాన్ని ఆశ్రయించిన తర్వాత వచ్చే ప్రక్రియ ఆ రీతిగా ఉంటుంది. అయితే దేవుడు ఎంతగానో ప్రేమించి లోకంలోకి మనల్ని పంపించి నిర్దోషులుగాను మరి పరిశుద్ధులుగా జీవించమంటే, నిర్దోషులుగా పరిశుద్ధులుగా ఆయన ముందు జీవిస్తూ యేసుక్రీస్తు కుమారులుగా స్వీకరించి తన మహిమైశ్వర్యములను అన్నీ చూపిస్తాన దేవుడు మరి ఈ రీతిగా అబ్రహాము చేసిన క్రియను బట్టి ఇప్పుడు పరీక్షిస్తే అబ్రహాం ఏం చేశాడు? శారాయి మాట విని చేసిన క్రియకి తను ఎంతగా నొచ్చుకుని ఉండొచ్చు, తర్వాత పశ్చాత్తాపం చెందుండొచ్చు. తన ఇష్టపూర్వకంగా చేసిన క్రియ కాదు. కాబట్టి ఇప్పుడు దేవుడు అడగగానే ఇస్సాకును కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. అంటే దేవుని ఆజ్ఞానుసారమైన జీవితం జీవించేవాళ్ళు ఒక్కొక్కసారి శోధనల మధ్య వచ్చినను పరీక్షించే సమయంలో, నిలబడే సమయంలో దేవుని యొక్క ఆజ్ఞకు నిలబడి దేవుని చిత్తానుసారమైన క్రియ చేయటంలో నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను జీవిస్తూ జగత్తు పునాది వేయకబడక ముందే ప్రేమించి దేవుడి లోకంలోకి మనల్ని ఏర్పాటు చేసిన క్రియ సఫలీకృతం చేసే రీతిగా ఉంటారు. ఆ రీతిగానే మనం చూస్తే యోసేపు, యాకోబుకి 12 మంది కుమారులు అని మనకు తెలుసు. యాకోబుకున్న 12 మంది కుమారుల విషయంలో చిన్నవాడైన యోసేపు కళలు రావటం, వాటి గురించి చెప్పటం, ఆ కళల్లో తన ఆదికుడిగా కనబడుతున్నట్టు తన యొక్క పని గురించి చెప్పటం విన్న అన్నదమ్ములు యోసేపు గురించి ఏమనుకున్నారు? వీడేదో మాకన్నా చిన్నవాడైనను అధికుడిగా ఉండాలని యోచిస్తున్నాడా, లేకపోతే ఈడే పెద్ద గొప్పగా అవుతున్నాడు అనుకున్నాడా
అనే ఒక ఈర్ష్యాభావం వాళ్ళందరిలో కలిగి మరి ఇటువంటి వాడిని మనతో ఉంచకూడదనే వరకు వాళ్ళు వెళ్ళి ఇప్పుడు అరణ్యంలో పశువులను కాస్తున్నకు వెళ్ళినప్పుడు చూడటానికి వచ్చిన యోసేపును చూసి వీడికి ఇప్పటి నుంచే ఏదో మా అందరిపైన అధికుడు అవుతాడనే ఒక యోచన వాళ్ళకు ఉంది. ఆ ద్వేషం, ఆ పగ ఏం చేసింది? యోసేపును మరి చంపేద్దాం అనుకునే పరిస్థితిలో గుంటలో పడేయమని పెద్దవాడు చెప్పిన మాట బట్టి గుంటలో పడేసి చచ్చిపోతాడేమని చూస్తున్నప్పుడు అటుగా వెళుతున్న మరి ఇష్మాయేలుకి అమ్మివేశారు. ఎందుకని? అప్పుడు పెద్దవాడు చెప్తాడు, ఇతడు మన రక్త సంబంధి కదా, ఇతనికి ఏం హాని చేయకూడదు కదా, ఇతను చంపవద్దు, గుంటలో పడేద్దామని, లేకపోతే ఇంకో శిక్ష వేద్దామని. అంటే వారికి ఇతనిపైన ద్వేషము చంపవలసినంత స్థితిలో లేదు. కానీ ఇతనుంటే ఎప్పటికైనా తండ్రి దగ్గర ఇతనికి ప్రముఖ స్థానం ఉండి పాపైన ఆధిపత్యం చేస్తాడనే ద్వేష ప్రగ వారితో పెరుగుతూ ఉన్నప్పుడు యోసేపును అక్కడి నుంచి ఐగుప్తులకు అమ్మేయటం జరుగుతుంది. ఐగుప్తులకి బానిసగా వెళ్ళిపోతున్నాడు. తమ్ముడి పైన ఎంతగా ఉన్నా చంపకుండా ఎక్కడికో పంపించారో వాళ్ళు చూడకుండా చనిపోతే చాలనే యొక్క కొంచెమైనా ఆ యొక్క మన రక్త సంబంధం కొంచెం ఉండబట్టి యోసేపు అక్కడి నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాడు. తర్వాత యోసేపు ఐగుప్తు దేశంలో మరి తన యొక్క దేవుని యందు నిలిచి మరి అనేకమైన విషయాల్లో దేవుని యొక్క కృపను పొందుతూ ఆ దేశానికి ప్రధానిగా అవ్వటం అనేది జరుగుతుంది. ప్రధానిగా జరిగినప్పుడు కరువు అందరికీ వచ్చినప్పుడు ఆ కరువు కాలంలో వీళ్ళు కూడా ఐగుప్తు దేశానికి ధాన్యం కొనడానికి వెళ్ళారు. ఎంతమంది? 11 మందిలో 10 మంది వెళ్ళారు. అంటే మరి వీళ్ళు 10 మంది కలిసి ఒకరిని చంపాలనుకున్నారు. మరి తర్వాత మరి వీళ్ళందరూ ఐక్యంగా ఉన్నారా? మరి ఏ రీతిగా ఉంటారు? జనరల్గా ఒక కుటుంబంలో ఒకరిపైన ద్వేషం పెట్టుకుంటే తర్వాత క్రమంగా ఇంకోళ్ళు ఆ రీతిగానే ఎదగొచ్చు. ఆ యొక్క క్రమం జరిగిందా? జరగల. ఎందుకని? వీరికి ఒక చిన్న ప్రలోభము, అపవాది వారిని ప్రేరేపించినప్పుడు చేసిన దుష్క్రియ తర్వాత వారిలో పశ్చాత్తాపాన్ని కలిగించినందువల్లనే వారు తిరిగి ఎవరిపైనటువంటి దుష్క్రియ చేసిన మరి సంఘటన ఎక్కడ రాయబడలేదు. వారందరూ కలిసి ఉండి ఆహారం గురించి మరి ఐగుప్తు దేశానికి వచ్చి వారందరూ కూడా ప్రధాని సముఖములో వారికి ఉన్న కరువును బట్టి ఆహారానికి వస్తే మీరు వేగులు వాళ్ళేమని అంటే అప్పుడు ప్రధానిగా ఉన్న యోసేపు వారిని గుర్తుపట్టి మీరు వేగులు వాళ్ళ ఏమో అన్నట్లుగా వాళ్ళని మభ్యపెడుతూ మీరు ఎందు నిమిత్తం వచ్చారు, మిమ్మల్ని శిక్షిస్తానని. ఎంతమంది ఉన్నారంటే ఒకడు మా తండ్రి దగ్గర ఉన్నాడంటే అతను కూడా తీసుకొస్తే నమ్ముతానని చెప్పి అప్పటి వరకు మీలో ఒకడిని ఇక్కడ బంధించవలసిందిగా చెప్పారు. అటువంటి సమయంలో మరి వారికి ఆహారం కావాలి. అక్కడ తండ్రి మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు. మరి ఆహారం తీసుకెళ్లకుండా వెళ్తే కాదు. కాబట్టి తమలో ఒకడంటే షిమ్యోనుని అక్కడ పెట్టి వారు మరి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అంటే అంతకుముందు అదే అన్నదమ్ములు ఒకరి విషయంలో చంపడానికే ప్రయత్నం చేసిన యొక్క కర్కశత్వం కానీ, ఒక ఈర్ష్యాద్వేషం కానీ, పగ కానీ మరి ఇప్పుడు ఎందుకు కనబడలేదు? దేవుడు మనిషిని సృజించినప్పుడు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండమని జగత్తు పునాది వేయకముందే దేవుడు తన ప్రణాళిక చొప్పున మనిషిని ఎంతగానో రూపించుకుంటే మనుషుని అపవాది అనేక రీతిలుగా శోధించబడినప్పుడు ఆ శోధనలో పడి ఒక్కొక్కసారి పాపం చేస్తే తిరిగి వారు మరి దేవుని సంకల్పం చొప్పున మరి దేవుని ఆశయం చొప్పున ఉన్నవాళ్ళు కాబట్టి ఆ నీతిలో నడిచినప్పుడు వారి యొక్క తప్పును తెలుసుకొని క్రమబద్ధం చేసుకునే పరిస్థితుల్లో తిరిగి వాళ్ళందరూ కలిసి వార్ధక్యం వరకు కలిసి ఉండటం అనేది మరి మనం చూస్తాం. ఆ రీతిగా ఆ చివరి దశలో వారందరూ కూడా తండ్రి ఆదేశానుసారము మరి ఇక్కడికి వచ్చినప్పుడు వారిలో ఒకటి తమ్ముడు కూడా బంధించబడినప్పుడు తీసుకుని తండ్రి దగ్గరికి వెళ్తారు. తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పగానే బెన్యామీను విషయంలో తండ్రి ఒప్పుకోడు. నాకు రెండవ భార్య అయిన రాహేలు యొక్క 2 పిల్లల్లో ఒకడు చనిపోయాడు, ఇంకొకడు కూడా తీసుకెళ్ళిపోతే నేను జీవించనని ఎంతగానో మొండి పట్టుదల ఉంటే మరి ఆహారం కూడా కొరత వచ్చే సమయంలో రూబేన్ అడుగుతాడు, నేను అతను తీసుకొస్తానంటే నమ్మడు. అయితే యూదా చివరి ప్రయత్నంగా వాడిని తీసుకురాకపోతే నా పిల్లల్ని ఇక్కడ ఉంచుతానని తండ్రికి హామీ ఇచ్చి తండ్రిని ఒప్పించి ఆ రీతిగా తీసుకుని ఇక్కడికి వస్తారు. యోసేపు బెన్యామీను తను చూసినప్పుడు చాలా సంతోషపడతాడు. ఎందుకంటే తల్లికి 2 కుమారులు బెన్యామీను ఇచ్చినవాడు. సంతోషపడతాడు కానీ ఇంకా వాళ్ళకి తెలియచెప్పాలి. ఎందుకని అన్నలు దుర్మార్గము వలన కాఠిన్యంగా ఉన్నాడా లేదా వారిని పరీక్షించదలుచుకున్నాడో వారితో ఉండి వారిపైన నేరారోపణతో బెన్యామీను ఇక్కడే ఉంచి మీరు తీసుకువెళ్ళమన్నప్పుడు యూదా చెప్తాడు, మరి మా తండ్రికి 2 భార్యలు, చిన్న భార్య 2 పిల్లలు, ఒకడు చనిపోయాడు, రెండో వాడు వీడు వెళ్ళకపోతే వీడిపైన ప్రేమను పెంచుకున్న తండ్రి చనిపోతాడు కాబట్టి వీడిని తీసుకుండా మేము వెళ్ళలేము, వీడిని బదులు నన్ను ఇక్కడ పెట్టుకోమని లేకపోతే నన్ను చంపినా పర్వాలేదనే రీతిగా ఉంటాడు.
ఏ అన్నదమ్ములైతే ఒక తమ్ముడి విషయంలో దుర్మార్గముగా చంపటానికి కూడా ప్రయత్నించి వాడిని అన్యులకు అమ్మివేసిన మరి అన్నదమ్ములే, మరి తర్వాత కాలంలో వారు ఆ యొక్క చేసిన ప్రక్రియను మరి యోచించో క్షోభించో మరి అన్నదమ్ములందరూ కలిసి ఉండి తండ్రితో కూడా జీవిస్తూ చివరి దశలో వారికి కరువు వచ్చినప్పుడు విదేశాలకు వెళ్ళినప్పుడు ఒక అన్నదమ్ముల విషయంలో ఒకరికొకరు సర్దుకుని ఒకరికొకరు మరి త్యాగం చేసుకునే యొక్క పరిస్థితులకు వచ్చారంటే దేవుని యొక్క సంకల్పము ఆ రీతిగా మనుషుల పట్ల ఉంది. ఏది దేవుడు ఎంతగానో ప్రేమించి మనుషులను ఇక్కడ ఈ లోకంలోకి స్వచ్ఛముగా జీవించమని పంపించాడు, పరిశుద్ధులుగా నిర్దోషులుగా. అయితే ఈ లోకంలో పాపము వెంటాడుతూ ప్రలోభ పెడుతూ ఉంటుంది. పాపములో పడిపోయి ఆ పాపంనే మరింతగా జీవిస్తూ ఉన్నప్పుడు మనిషికి రక్షణ లేదు. యేసుక్రీస్తు మరి ఈ లోకంలోకి వచ్చినప్పుడు పాప విమోచనకే తన బలి అర్పణ చేశారు కదా. మరి పాప విమోచనకే బలి అర్పణ చేసినప్పుడు ఆ రక్షింపబడే వారు ఎవరైతే మార్పు చెంది వారి యొక్క పాపముల నుంచి అధిగమించి, శోధన నుంచి అధిగమించి, వారికి ఉన్న కష్టంలోనూ వారికి ఉన్న సమస్యల్లోనూ శోధనలోనూ వాటన్నిటిని జయించుటకు దేవుని ఆశ్రయించి దేవుని నిలిచి నీతిమత్వంతో జీవించిన వారికి దేవుడిచ్చే స్వాస్థ్యము మరి నిత్యరాజ్యానికి వెళ్ళడానికి మరి దేవుని యొక్క కుమారులుగా స్వీకరించడానికి మరి యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. మరి ఆ రీతిగా దేవుని కుమారులుగా ఉండుటకు దేవుడు ప్రణాళిక చొప్పున ఈ లోకంలోకి పంపించినప్పుడు మరి జగత్తు పునాది వేయకబడకముందే నువ్వు మరి ఈ లోకంలోకి వెళ్ళి పరిశుద్ధులుగాను నిర్దోషులుగా జీవించమన్నప్పుడు శోధనలో పడిన వారు ఆ శోధన నుంచి జయించి మరి తిరిగి అటువంటి పాపం చేయకుండా మరి ఆ చివరికి వారిలో ఒక తమ్ముడు గురించి యోధా నన్ను మరి ఇక్కడ ఉంచమని చంపమనే అంత పరిస్థితికి వెళ్ళగలిగారంటే మనిషిలో మరి దేవుని యొక్క నీతిమత్వంతో నిలిచిన వారిలో క్రమంగా వారు చేసిన పాపాలు వారికి తెలిసి రూమేన్ కూడా ఒక సందర్భంలో అంటాడు, మనం చేసిన రక్తాపరాధం వలన మనకు ఈ శోధనలు వస్తున్నాయి. ఆ రీతిగా అన్నాడంటే వారు ఎప్పటి నుంచో ఆ విషయంలో చింతిస్తూ ఉండాలి. కాబట్టి మనం అనేక పాపాలు చేసిన అనేకమైన ప్రక్రియలో మనం జీవిస్తూ ఉన్నా ఈ జీవితం అయిపోతుంది, లేకపోతే ఈ జీవితంతో ముగిస్తున్నాము, ఈ పాపం ఏం చేస్తాంలే అనుకునే యొక్క పరిస్థితులు కాదు. దాని నుంచి నీకు రక్షణ కల్పించడానికి ఆయన ప్రాయశ్చిత్తం చేసి ఉన్నాడు. అయితే నీలో మార్పుగా ఎదురు చూస్తున్నాడు దేవుడు. నువ్వు ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు శోధించబడ్డావేమో, అపవాది చేత నువ్వు ప్రేరేపించబడ్డావేమో, ఏ చిన్న పాపంలో ఉన్నా ఈ పాపాన్ని అధిగమించగలిగిన ప్రక్రియ నీలో ఉంది. ఎందుకని దేవుడు నేను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. తన ప్రణాళిక చొప్పున జగత్తు పునాది వేయకముందే నిన్ను ఈ లోకంలోకి పంపించడానికి దేవుడు తన గ్రంథంలో రచించాడు. అంటే నీ పైన ప్రత్యేకమైన ప్రణాళిక దేవుడికి ఉంది. నీవున్న ప్రక్రియలో నీవున్న శోధనల్లో దాన్ని జయించగలిగిన శక్తి నీకుంది, దాన్ని జయించుకుని బయటపడగలిగిన అవకాశం నీకుంది. ఎందుకనే నేను నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను దేవుడు జీవించమన్నాడు. అయితే నిర్దోషులుగా పరిశుద్ధులుగా జీవిస్తే సైతాను అనేక రీతులుగా శోధిస్తూ ఉంటుంది, అనేక ప్రలోభాలకి మనిషిని గురి చేస్తూ ఉంటుంది. ఆ ప్రలోభాల్లో పడిపోయి ఇక మేము పాపంలో ఉన్నాం అనుకున్నాం, ఇది పాపం కాదనుకున్నాం, స్వల్పమైనది అనుకునే పరిస్థితులు మనకుంటే మనం ఇంకా బయటికి రాలేం. ఎందుకని కీర్తన 10వ అధ్యాయం చూసాం కదా, దుర్మార్గులు అనేకమైన దుర్మార్గ పనులు చేస్తూ మాకేం జరుగుద్ది అనుకుంటే వ్యక్తి గురించి మనం చూస్తే తెలుస్తుంది. యెజబెలు, అహబారైన యెజబెలు అనేకమైన బయలు ప్రవక్తల్ని తన దగ్గర వేరే ప్రవక్తలందరినీ అక్కడ పోషిస్తూ వారందరినీ రాజ్యం అల్లకల్లోలం చేస్తున్నప్పుడు ఏలియా వంటి ప్రవక్త కూడా మరి ఆమె యొక్క దుష్క్రియను చూసి ఏ రీతిగా నేను ఆమెకు తెలియచేయాలనుకుని వాళ్ళ దగ్గర ఒక శపథాన్ని చేస్తాడు. మీరు మీ యొక్క దేవతను పూజిస్తాం, నేను మా దేవతను పూజిస్తాను. ఎవరి దేవత వచ్చి వారి దహన బలిని అగ్నితో కాల్చివేస్తుందో వాళ్ళే నిజమైన దేవుడని ఆ రీతిగా ప్రయత్నం చేసి ఆ దహన బలి కాండ మరి ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క మహిమతో అగ్నిగంధకము కాల్చివేయినప్పుడు వాళ్ళందరినీ కూడా మరి ఏలియా సంహరించిన సంఘటన మనం చూస్తాం. అంతగా మరి యెజబెలు ప్రవర్తనలో యెజబెలు యొక్క ప్రక్రియ ఎంత దుర్మార్గంగా మారి అనేక మందిని బయలు ప్రవక్తలను అనేక మంది ప్రవక్తలను పోషించు దుర్మార్గ క్రియలు ఆ రాజ్యంలో చేస్తున్నప్పుడు ఏలియా సహించక దేవుని చేత దేవుని యొక్క మహిమ కార్యము వారి పట్ల చూపించి నిజమైన దేవుడు కాబట్టి మీరు చేస్తున్న పాపాన్ని తొలగించుకోమన్నప్పుడు మార్పు చెందల. అటువంటి మార్పు చెందిన వారి పరిస్థితుల్లో దేవుని యొక్క ఉగ్రత తప్పల. ఏమైంది, ఆమెకి నాబోతు యొక్క స్థలాన్ని తీసుకుంటాకి నాబోతుని రాళ్లతో కొట్టి చంపించిందో ఆ రీతి రక్తములికి చంపించబడతామని ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేసిన ప్రవచనము నెరవేర్పుగా ఆమె ఒక రాజప్రసాదం పడదోసి మరి కుక్కల చేత నాకించబడే రీతిగా సంహరించబడింది. మరి అటువంటి దుస్థితి ఉంది.
కీర్తన గ్రంథం 10వ అధ్యాయాన్ని చూస్తే దుర్మార్గులు ఈ రీతిగా జీవిస్తున్నారు కాబట్టి మేము నీతిమంతులు మాకేంటని అనుకుంటా కాదు. వారి యొక్క దుర్మార్గతను దేవుడు ఉపేక్షించేవాడు కాదు, కానీ వారిలో మార్పుకై దేవుడు ఎదురు చూస్తాడు. ఇప్పుడు ఏ రీతిగా అబ్రహాము మరి తనకు కావలసిన సంతాన విషయంలో శారాయి మాట నమ్మి హగరుకి సంతానం కలగచేసిన దాని నుంచి తిరిగి మార్పు చెంది ఇస్సాకు విషయంలో సంతానం లేకపోయినా దేవుని యొక్క చిత్తానుసారం జీవించాలనుకుని సంతానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మరి అదే సంతానం గురించి హగరు చేత చేసిన ప్రయత్నం అబ్రహాములు అటువంటి ప్రక్రియ ఉంటే మరి ఇస్సాకు విషయంలో కూడా ఇవ్వననేవాడు. కానీ అది ఒక ప్రలోభములో, అది ఒక శోధనలో సాతాను అనేక సార్లు శోధించే సమయంలో పలిపోయి ఉన్నాను. దాని నుంచి విముక్తిని పొంది దాని నుంచి మరి తమ యొక్క క్రియను సరిచేసుకుని మరి తన యథార్థతను నిలుపుకునే పరిస్థితులు దేవుడు కల్పించినప్పుడు ఆ యథార్థత నిలబడిన అబ్రహాము మరి ఆ ఇస్సాకును బలి ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. అంటే తన సంతానం గురించి అటువంటి ప్రలోభానికి పడలేదు, దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుని వాగ్దానానికి బద్ధుడై ఉన్నాడని నిరూపించబడింది. ఆ రీతిగానే యాకోబు కుమారులు కూడా మరి తమ్ముడి విషయంలో చేసిన దుర్మార్గతను చిరకాలం ఆ రీతిగా దుర్మార్గులుగా జీవించక మార్పు చెంది మరి సహోదరుల గురించి ఒకరినొకరు త్యాగం చేసుకునేంత మరి గొప్పగా వారి యొక్క ప్రేమను పంచుకునే పరిస్థితులు వచ్చినాయంటే దేవుని యొక్క సంకల్పము ఈ లోకంలో జగత్తు పునాది వేయకబడకముందే నీతిమత్వంతో జీవించడానికి మనుషులను ఏర్పాటు చేసుకున్నాడు. పరిశుద్ధులుగాను నిర్దోషులుగా జీవించాలి. వారు ఒకవేళ పాపం చేస్తే ప్రాయశ్చిత్తం చేయడానికి తన యొక్క కుమారుని పంపించి ఆయన మరి ప్రాయశ్చిత్తం ద్వారా అంటే ఆ శిలువ భారం ద్వారా వారి పాపాలను క్షమించి ఆయన కుమారులుగా స్వీకరించి దేవునికి మహిమ కార్యం చేసే గొప్ప ప్రక్రియలో మనం అందరం ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో చేస్తున్న పొరపాట్ల విషయంలో మరి దేవునికి వ్యతిరేకమైన క్రియల విషయంలో ఎప్పటికైనా యోచించాలి. దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు. మన యొక్క క్రియలు మనము మాత్రమే సరిపెట్టుకుంటే కాదు. ముందుగా యాకోబు కుమారులు అనుకున్నారు వీడు పోతే మనకు అన్ని మంచి జరుగుతున్నాయి, తర్వాత మరి అదే తమ్ముడు ఇంకొక తమ్ముడి విషయంలో వాళ్ళందరూ కూడా త్యాగం చేయడానికి సిద్ధపడేంత గొప్పగా దేవుని నిలిచి ఉన్నారు. అబ్రహాము ఏ కుమారుడు కావాలనుకుని హగరుతో వెళ్ళాడో మరి తన యొక్క సొంత కుమారుని కూడా ఇవ్వడానికి దేవుని సన్నిధిలో నిలబడ్డాడంటే మరి క్రమం తప్పిన అప్పుడు మనం యొక్క పాపంలో పడిపోయినా సరిచేసుకొని దేవుని నిలిచి దేవుని యొక్క వాగ్దానుసారమైన బిడలుగా జీవించడానికి, నీతిమత్వంలో జీవించడానికి దేవుడు తన ప్రణాళిక ఏంటి, మనుషులను నిర్దోషులుగాను పరిశుద్ధులుగా జీవించమన్నాడు. ప్రత్యేకం ఎంచుకున్నాడు, నిన్ను పేరు పెట్టి పిలిచాడు, నీ యందు తన యొక్క మహిమ కార్యం చూపించాలనుకున్నాడు. నువ్వు తన యొక్క మాదిరికరమైన జీవితాన్ని జీవించడానికి లోకంలోకి పంపించాడు. నువ్వు దేవుని విశ్వాసంతో జీవిస్తున్నావు. ఆ విశ్వాసాన్ని బలపరుచుకొని వచ్చిన శోధన నుంచి బయటపడి, శోధన జరిగినను ఆ శోధన నుంచి రక్షించేవాడు నీకున్నాడు కాబట్టి ఆ రక్షణలోకి వెళ్ళినప్పుడు నీ యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తం ఆయన చేస్తాడు. కాబట్టి నీ మార్పు గురించి ఎదురు చూస్తున్న దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ప్రక్రియ పూర్తి చేసే పర్యంతము నీకు తోడు ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క పిలుపును అనుసరించి నీలో ఉన్న ఎటువంటి దేవునికి విరుద్ధమైన క్రియలున్నాను వాటిని ఎక్కడైనా మార్చుకునే దిశగా దేవుని నిలిచి ఉంటే దేవుని యొక్క కృపను పొంది తన యొక్క సంకల్పాన్ని జగత్తు పునాది వేయక ముందే నిన్ను తన గ్రంథంలో రచించిన గొప్ప ప్రక్రియను మరి పూర్తి చేయగలిగిన వాళ్ళుగా మనం ఉంటాం. సర్వశక్తి మీకు కిలికన క్రమంలో తండ్రి, మహోన్నతుడైన రక్షకుందనాలు తండ్రి. నీ వాక్యం ద్వారా గొప్ప విషయాలు మాకు ఇచ్చావు తండ్రి. మరి ఈ లోకంలో జీవించినప్పుడు శోధనలో పడుతున్నాము. ఆ శోధన నుంచి బయటపడే మార్గాలు మాకు ఇచ్చినను మేము యోచించక వాటిలో పడిపోయినప్పుడు పాపంలో వెళ్ళిపోతాం తండ్రి. నువ్వు అనేక సార్లు మాకు నీ రక్షణ కార్యం ఇచ్చినప్పుడు మేము మార్చుకొని నీ దిశగా మేము నీ నీతిమత్వంలో జీవించినప్పుడు ఈ జగత్తు పునాది వేయక ముందే మమ్మల్ని ఏ రీతిగా లెక్కించావో ఆ యొక్క పూర్తి చేసుకుని నీ సన్నిధికి వచ్చేలాగా మమ్మల్ని నడిపించమని క్రీస్తు వారి పెట్టుబడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.